హాయ్ అండి అందరికీ. అందరెలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాతాస్ వ్లాగ్స్ అండ్ కిచెన్. మేమైతే రీసెంట్‌గా బాసరకైతే వెళ్ళాము. మార్నింగ్ 5:00కి లేచి ఇంట్లో పనంతా చేసి 8:00కి అక్కడి నుంచి బయలుదేరినాము. పిల్లలు ఆకలి అని అంటే నవీపేటలో దిగి అక్కడ వాళ్ళకు టిఫిన్ చేయించాము. పిల్లలు, మా ఆయనైతే తిన్నారు. నేనైతే తినలేదు. దర్శనం అయ్యేదాకా ఏం తినొద్దని మొక్కుకున్నా. అందుకే ఏం తినలేదు. ఫైనల్‌గా బాసర అయితే చేరుకున్నాము. ఫస్ట్ గంగమ్మ తల్లిని దర్శించుకుందామని వచ్చాము. ఫస్ట్ కోనేరు దగ్గరికెళ్ళి నీళ్లు చల్లుకొని, ఒక కొబ్బరికాయ తీసుకొని గంగమ్మ తల్లి దగ్గర కొట్టేసి మంచిగా మొక్కి వచ్చేసిన. దాని తర్వాత టెంపుల్‌కైతే వెళ్ళాము. అక్కడ లోపలికి ఫోన్ అలో లేదు. అందుకే ఒక దగ్గర పెట్టేసి మొక్కేసి దర్శనం చేసుకొని వచ్చేసాము. బయటకొచ్చేసరికి మా పాపకు కొన్ని ఐటెమ్స్ కావాలి అనంటే తను తీసుకున్నది. తనకైతే ఒక ఎగ్జామ్ ప్యాడు అండ్ 2 పెన్నులైతే తీసుకుంది. చూసారు కదా! ఎంత బాగున్నాయో ఇక్కడ. ఎంత క్లియర్ కట్‌గా కనిపిస్తుందో సరస్వతమ్మ. అండ్ మీరు గూడా వచ్చారా? ఎప్పుడైనా వచ్చుంటే నాకు కమెంట్ చేయండి. అండ్ నేనైతే ఒక విగ్రహం అయితే తీసుకున్నా. చెక్కతో చెక్కిన సరస్వతీదేవి విగ్రహం అయితే తీసుకున్నా. అది ఎంత బావుందంటే సూపరుంది. అండ్ చూసారు గదా! మా పాప ఎగ్జామ్ ప్యాడ్ అయితే పింక్ కలర్‌లో తీసుకుంది. తనకేదైనా సరే పింక్‌లో కావాలి. అండ్ అలాగే తను ఒక బ్లూ పెన్, ఒక బ్లాక్ పెన్ అయితే తీసుకుంది. ఎంత బాగున్నాయో కదా! అండ్ నేనైతే ఒక విగ్రహం తీసుకున్నాను. చెక్కతో చెక్కిన విగ్రహం అయితే చాలా బావుంది. నచ్చి తీసుకున్నాను. అండ్ దాని తర్వాత మేమైతే రిటర్న్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ డే అయితే మేము 2 ప్లేసెస్‌కైతే వెళ్ళాము. అండ్ మీరు గూడా బాసర ఎప్పుడైనా వచ్చుంటే నాకు కమెంట్ చేయండి. అండ్ చూసారు గదా! వాటర్ ఎంత మంచిగా అనిపిస్తుందో. అది చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి. అంత భయమేసింది నాకు ఒకటేసారి. చాలా ఇయర్స్ తర్వాత వచ్చాము బాసరకి. ఎప్పటినుంచో అనుకుంటున్నాము వెళ్ళాలి, వెళ్ళాలి అని. కానీ కుదరట్లేదు. హమ్మయ్య! ఇప్పటికి నా కల నెరవేరింది. అండ్ తర్వాత మేమైతే నెక్స్ట్ డే వేరే ప్లేసెస్‌కైతే వెళ్ళాము. ఈ ప్లేసెస్ మీకెక్కడైనా చూసుంటే నాకు కమెంట్ చేయండి. ఈ ప్లేస్ ఎక్కడో అనేది. అండ్ చూసారా లొకేషన్ ఎంత బావుంది. పీస్‌ఫుల్ అనిపిచ్చింది అక్కడికెళ్ళేసరికి. అసల ప్లేసెస్ అయితే ఎంత బాగున్నాయో అసలు మైండ్ అయితే రిలాక్స్ అనిపిచ్చింది. మనకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అసలు అవన్నీ గుర్తుకు రావండి ఈ టైంలో. అంత పీస్‌ఫుల్ అనిపిచ్చింది మైండ్. మీకు టైం ఉంటే ఒక్కసారి వెళ్ళేసి రండి. అండ్ ఈ టెంపుల్ అయితే ఇంకా బావుందండి. అసలు వ్యూ చూసారా ఎంత బావుందంటే అంత బావుంది. కోనేరు మధ్యలో జలనారాయణ స్వామి విగ్రహం అయితే చాలా బాగా పెట్టారక్కడ. లొకేషన్ అయితే సూపర్‌గా ఉంది. అండ్ అక్కడ దశావతారాలను కూడా పెట్టిర్రు. ఎంత బాగా ఉందంటే చెప్పలేనండి బాబు. మీకు వీలుంటే కంపల్సరీ వెళ్ళేసి రండి. అండ్ ఈ టెంపుల్ ఎక్కడ అనేది నాకు కమెంట్ చేయండి. చాలా మందికి తెలిసుంటది. అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.